హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. మొన్నటి వరకు పెద్దగా ఎక్కడా సీన్లో లేని సలార్ ఇప్పుడు పెద్ద మానియా క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ప్రభాస్ ప్రభంజనం స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్లో. ఇంతకు ముందు వరకు అడ్వాన్స్ బుకింగ్స్లో పెద్దగా కదలని సలార్ లైన్ ఇప్పుడు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఆగి ఆగి టైం చూసి వదిలిన సలార్ లాస్ట్ పంచ్ దెబ్బకి సలార్ వేవ్ క్రియేట్ అయింది. మొన్నటి వరకు పెద్దగా ఊపులేని సలార్ హైప్ ఇప్పుడు ఎవ్వరూ ఆపలేని రేంజ్ లో దూసుకుపోతోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఎక్స్పెక్టేషన్సే కాదు, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో పెంచేసింది. సలార్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్ సాంగ్ అంతగా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదనే చెప్పాలి. అయితే అసలు ప్రభాస్ రేంజ్ ని చూపిస్తూ రిలీజ్ అయిన రెండో ట్రైలర్ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఇటు ఇండియాతో పాటు అమెరికాలో కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ తోనే $10 లక్షల బిజినెస్ చేయడంతో పాటు $20 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే సినిమా మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సలార్ మూవీ ఇప్పటికే ఫస్ట్ డే దాదాపు 2.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లో సేల్ చేసింది. అంతేకాదు హైదరాబాద్ లో కౌంటర్ సేల్ ని కూడా ఓపెన్ చేసింది. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మైత్రి మూవీస్ నైజాం బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఈ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో పెరుగుతాయంటున్నారు మేకర్స్. ప్రభాస్ పృథ్వీరాజ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రిలీజ్ అవుతున్న సలార్ గ్యారంటీగా రికార్డులు బద్దలు కొడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ క్రేజ్ తో కెనడాలో ఫ్లైట్స్ తో, ముంబైలో 120 అడుగుల భారీ కటౌట్ తో అభిమానులు హడావిడి చేస్తున్నారు. ఇక రిలీజ్ కి 2 రోజులే ఉండడంతో సలార్ సందడి ఆల్ ఓవర్ వరల్డ్ మొదలు పెట్టేశారు ఫ్యాన్స్. మరి రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, ఎన్ని వేల కోట్ల కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. అడగకుండానే అదిగో వచ్చేస్తోందని ఆశ పెట్టారు, కానీ వచ్చేదెప్పుడన్నది మాత్రం చెప్పలేదు. అందుకే ఇప్పుడొస్తోంది అప్పుడొస్తోందని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇదంతా దేవరా గ్లిమ్స్ గురించి అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ. ఇంతకీ దేవరా వీడియో రిలీజ్ అయ్యేదెప్పుడు? ఈవెంట్ తో సంబంధం లేకుండా సినిమా అప్డేట్స్ గురించి అడిగేస్తున్నారు ఫ్యాన్స్. అభిమాన హీరోకి సంబంధించి ఏదో ఒక వీడియో చూద్దామని ఆశపడుతున్నారు అభిమానులు. అలా మోస్ట్ అవైటింగ్ మూవీ దేవరా గురించి కూడా అప్డేట్ ఇమ్మని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ని అడిగితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, లేక ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకున్నారో కానీ త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. ఈ ఒక్క మాట ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చకి దారితీసింది. త్వరలో అన్నారు. ఈ మాట అని ఇప్పటికీ వారం రోజుల పైనే అయింది. ఇంకా గ్లింప్స్ రిలీజ్ చేయలేదు, కనీసం గ్లింప్స్ డేట్ కూడా ఇవ్వలేదు. ఇంకా దేవరా వీడియో రిలీజ్ అయ్యేదెప్పుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దేవరా మీద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవడానికి కారణం ఈ సినిమా థీమ్. పోర్ట్ మాఫియా షిప్పింగ్ బ్యాక్ డ్రాప్ లో మ్యాసివ్ యాక్షన్ తో తెరకెక్కుతున్న దేవరలో స్టార్ క్యాస్ట్ కూడా సినిమా మీద హైప్ పెరగడానికి మరో రీజన్. 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవరలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ యాక్ట్ చేయడంతో సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీనికి తోడు ఎన్టీఆర్ గెటప్, లుక్ ఫెరోషియస్ గా ఉండడంతో దేవరా మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న దేవర నుంచి ఎప్పుడెప్పుడు గ్లింప్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్లు న్యూ ఇయర్ కైనా దేవరా గ్లింప్స్ రిలీజ్ అవుతుందో లేదో. సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, రజనీకాంత్ లాంటి పాన్ ఇండియా హీరోలు రిలీజ్ బరిలో రెడీగా ఉన్నారు. అయినా సరే చిన్న హీరో తేజ తన సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు ఏం చూసుకొని పెద్ద హీరోలతో పోటీ పడుతున్నాడనుకుంటున్న వాళ్ళందరికీ సింపుల్గా ట్రైలర్ చూపించేశాడు. మరి ట్రైలర్తో ఊపు తెప్పించిన హనుమాన్ సంక్రాంతికి సర్వైవ్ అవుతాడా? సంక్రాంతికి ఎలాంటి సినిమా అయినా పాస్ అయిపోతుంది అంటారు. అయితే ఈ లాజిక్ పెద్ద సినిమాలు లేనప్పుడు వర్కౌట్ అవుతుందేమో. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ మీద కర్చీఫ్ వేసుకుని కూర్చుందామని ప్లాన్ చేస్తుంటే ఈ పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో తేజ హనుమాన్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి జనవరి 12న రిలీజ్ అవ్వబోతున్న హనుమాన్ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తోనే ఇంప్రెస్ చేస్తున్నాడు. తేజ సజ్జా ఇంకా బడ్డింగ్ హీరో స్టేజ్ లోనే ఉన్నాడు. ప్రశాంత్ వర్మ కూడా ఇంకా డైరెక్టర్ గా సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.
పెద్ద సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నా ఏమాత్రం టెన్షన్ పడకుండా కంటెంట్ మీద నమ్మకంతో బరిలోకి దిగుతున్నాడు హనుమాన్. పెద్ద సినిమాలున్నా ఏమాత్రం కంగారు పడకుండా సంక్రాంతి రిలీజ్కి ఎందుకు రెడీ అయ్యిందో అర్థమవుతోంది అంటున్నారు హనుమాన్ ట్రైలర్ చూసిన జనాలు. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఆడియన్స్ ముందుకొస్తున్న హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. నేషనల్ వైడ్ గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడం, మైథాలజీకి మోడర్న్ బ్యాక్ డ్రాప్ ఇవ్వడంతో ఆడియన్స్ ని రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు ఆడియన్స్. స్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎటువంటి ట్రోలింగ్ కి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది హనుమాన్ టీం. అందుకే క్వాలిటీ కోసం సినిమా రిలీజ్ కూడా గతంలో పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పటికే మ్యాసివ్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో పాజిటివ్ బజ్ సంపాదించుకున్న హనుమాన్ గ్యారంటీగా సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యానిమల్ తెచ్చిన సక్సెస్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా హిట్ తో సందీప్ రెడ్డి సక్సెసే కాదు, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నాడు. అందుకే సందీప్ తో ఆల్రెడీ అనుకున్న సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. దీనికి సంబంధించి ఆల్రెడీ సందీప్ తో కలిసి 2 సినిమాలు హిట్ కొట్టిన టీ సిరీస్ మరో 3 సినిమాలకు సందీప్ నే బుక్ చేసేసుకున్నారు. మరి ఈ సినిమాలు స్టార్ట్ అయ్యేదెప్పుడు, సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడు? అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి యానిమల్ తో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. 800 కోట్ల కలెక్షన్లు దాటి 1000 కోట్ల వైపు పరుగులు తీస్తున్న యానిమల్ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ వేసేదేలే అంటోంది. బేసిక్ గా బాలీవుడ్ సినిమా అయినా వరల్డ్ వైడ్ గా సినిమాలు యునానిమస్ హిట్ అయిందని కలెక్షన్లు చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా హిట్ తో టాప్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ సందీప్ రెడ్డితో 3 సినిమాల కమిట్మెంట్ ఇచ్చింది. సందీప్ రెడ్డితో 3 సినిమాలు కలిసి చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే సందీప్ రెడ్డితో కలిసి 2 సినిమాలు చేసింది టీ సిరీస్. తెలుగులో అర్జున్ రెడ్డిని టీ సిరీస్ తో కలిసి కబీర్ సింగ్ గా నిర్మించి 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. ఇక లేటెస్ట్ గా 800 కోట్ల కలెక్షన్లతో రన్ అవుతున్న యానిమల్ ని కూడా సందీప్ రెడ్డి టీ సిరీస్ కలిసి నిర్మించారు. ఇదే కెమిస్ట్రీతో సందీప్ టీ సిరీస్ కలిసి మరో 3 సినిమాలు చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వీటిలో ఒకటి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్. యానిమల్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన యానిమల్ పార్క్ తో పాటు అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమా. ఈ 3 సినిమాల్ని ఈ క్రేజీ కాంబినేషన్ కలిసే నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి ఇప్పుడు వరుసగా 3 సినిమాలు కమిట్ అయ్యారు. ఇందులో ఫస్ట్ చేసేది ప్రభాస్ తో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్తాను అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి ప్రభాస్ తో సినిమాని 2025కు కంప్లీట్ చేసి అప్పుడు యానిమల్ పార్ట్ 2 పనులు మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఈ సినిమా అయ్యాక 2027లో అల్లు అర్జున్ తో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి. సక్సెస్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న టీ సిరీస్ సందీప్ రెడ్డి రాబోయే సినిమాలతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో అని ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు జనాలు. న్యూయార్క్ లో ఫ్యామిలీ స్టార్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, సుహాస్ మూవీ ఓపెనింగ్ కి అటెండ్ అయిన ప్రశాంత్ నీల్, హైదరాబాద్ లో సూర్య సినిమా షూటింగ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఈ మూవీ టీజర్ రావడంతో ఫ్యాన్స్ తో పాటు టీం కూడా ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా తన ఫ్రెండ్ సినిమా ఓపెనింగ్ కి అటెండ్ అయ్యారు ప్రశాంత్ నీల్. సలార్ కి రైటర్ గా పనిచేసిన సందీప్ రెడ్డి బండ్లని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ దిల్ రాజు కూతురు హన్షిత ప్రొడక్షన్ లో సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమా ఓపెనింగ్ కి ప్రశాంత్ నీల్ అటెండ్ అయి క్లాప్ కొట్టారు. అసలు అరాచకం చూపిస్తానంటున్నారు రవితేజ. కార్తిక్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్ మూవీ ట్రైలర్ బుధవారం సాయంత్రం రిలీజ్ అవ్వబోతోంది. షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు సూర్య. శివ డైరెక్షన్ లో సూర్య హీరోగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కంగువ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. 18 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ స్ట్రైక్ అన్ని భాషల్లో 1 కోటికి పైగా వ్యూస్ క్రాస్ చేసింది. టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సుహాసిని ఇంపార్టెంట్ రోల్లో, శివప్రసాద్ స్వీయ దర్శకత్వ నిర్మాణంలో తెరకెక్కుతున్న మహతి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.